ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దినము దేవుడిస్తున్న వాగ్దానము సంవత్సరమంతటికి మనకి ఉపయోగకరముగా మాట్లాడుచున్నాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. జ్ఞాపకం ఉంచుకునండి, ఈ వాగ్దానము ఈ సంవత్సరమంతా కూడా మనలను రక్షించి విడిపించి మనకు తోడై ఉంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 3 ఆశీర్వాదాల్లో మనలను రక్షించుటలోను, మనలను విడిపించుటలోను, మనకు తోడై ఉండుటలోను అన్ని విధాలైనటువంటి దీవెనలు మనకి సమకూర్చబడబోతున్నాయి. ఇది ప్రభువైన యెహోవా వాక్కు, ఇది సత్యవాక్కు, ఇది జీవవాక్కు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానము విని ఈ ప్రార్థనకు ఏకీభవిస్తున్న వారితో మాట్లాడినటువంటి వాక్కు కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనకు ఏకీభవిద్దాం. పరలోకమందున్న తండ్రి, ఈ నూతన సంవత్సరములోనికి మమ్మలను సజీవులుగా అడుగుపెట్టినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను రక్షించండి, మాకున్న ప్రతి ఇబ్బంది నుండి రక్షించండి, మాకున్న ప్రతి సమస్య నుండి విడిపించండి, మాకు తోడుండండి, మమ్మలను ఆశీర్వదించండి, మాకు బలమునివ్వండి, మాకు శక్తినివ్వండి, మీ ప్రభావము చేత నడిపించండి. గత సంవత్సరంలో మేము ఎదుర్కొన్న ప్రతి ఎదురు దెబ్బకు ప్రతిఫలముగా గొప్ప ఆశీర్వాదములతో మమ్మలను నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.